హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఈ జిల్లాల వారికి పడుతున్నాయి. సో ఎవరికి పడుతున్నాయి ఏంటి, అలాగే డబ్బులు పడని వారికి ఎప్పటి వరకు పడతాయి, అసలు పడతాయా లేదా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి, రెండో సిలిండర్ డబ్బులు పడలేదు. సో రెండో ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు మొన్ననే విడుదల చేశాం. సో చాలామందికి 15 రోజుల్లో డబ్బులు పడే అవకాశం ఉంది అని వారు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది కులాల వారీగా వేస్తున్నారని అన్నారు. అలాగే కార్పొరేషన్ నుంచి కూడా వేయడం జరుగుతుంది. మొదటి సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి ఈ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడతాయి అంటే పడవు. సో మొదటి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకోలేదో అంటే డబ్బులు పడలేదో వారికి ఎటువంటి పరిస్థితిలోనూ ఈ డబ్బులు పడే అవకాశం ఉండదు. ఒకవేళ డబ్బులు పడకపోతే మూడో సిలిండర్ ఏదైతే మనకు 4 నెలల తరువాత ప్రారంభం అవుతుందో ఒకేసారి 2600 రూపాయలు ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుంది. సో ఇక నుంచి మనకు సంవత్సరానికి 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదల చేస్తారు. మీరు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా ప్రభుత్వానికి అనవసరం. సో వారు మాత్రం 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాలో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఏ జిల్లాల్లో విడుదల చేస్తున్నారో చూసుకుంటే ఎవరైతే ఎన్పిసి లింక్ కలిగి ఉండి ఈకేవీసీ చేసుకున్నారో అలాంటి కొన్ని జిల్లాలకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఎన్పిసి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో, అలాగే ఈకేవీసీ కంప్లీట్ అయిన బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వారికి డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట ప్రభుత్వం. సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి, డబ్బులు పడి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.